గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, ఆప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. ఇరవై 25 కిలోమీటర్ల పర్ అవర్ 12 నిమిషాలు లేట్, 12 మినిట్స్ లేట్. 50 కిలోమీటర్స్ పర్ అవర్ 8 నిమిషాలు ఎర్లీ, 8 నిమిషాలు ఎర్లీ. డిస్టెన్స్ కనుక్కోవాలి. 25 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతే 12 నిమిషాలు లేట్. 50 కిలోమీటర్ పర్ అవర్ అవుతే 8 నిమిషాలు ఎర్లీ. స్టెప్ నంబర్ 1, డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే ఫిక్స్డ్ వాల్యూ, ఏదో ఒక వాల్యూ వేసుకోండి. ఎల్సిఎం ఆఫ్ 25 50. 50 25ని డివైడ్ చేస్తుంది కాబట్టి ఎల్సిఎం 50 అని అనుకుంటున్నాను. ఫస్ట్ రోజు ఎన్ని గంటలు సన్నా? గంటకు 25 కిలోమీటర్లు అంటే 50 కిలోమీటర్లకు ఎన్ని గంటలు పడుతుంది? 2 గంటలు పడుతుంది. గంటకు ఎంత పడుతుంది? 50 కిలోమీటర్లు 1 అవర్ పడుతుంది. 2 గంటలు 1 అవర్, తేడా ఎంత? 1 అవర్. 1 అవర్ ఈజ్ 60 మినిట్స్. తేడా ఎంత వచ్చింది? 60 నిమిషాలు. 60 నిమిషాల తేడాకు డిస్టెన్స్ ఎంత? 50. 60 నిమిషాల తేడాకు డిస్టెన్స్ ఎంత? 50. లాజికల్ గా ఆలోచించండి. 12 నిమిషాలు లేట్, 8 నిమిషాలు ఎర్లీ. 12 ముందుకెళ్ళాడు, 9కి వెళ్ళేవాడు 12 నిమిషాలు ముందు. 12 ముందు, 8 వెనకాల. లేట్ అండ్ ఎర్లీ ఒకటేమో 12 ముందు, 8 వెనకాల. యాడ్ చేయాలి. 12 + 8 ఎంత? 20. 60/3 20. 50/3. ఆన్సర్ ఈజ్ 16.66. ఒక్క ఫార్ములా యూజ్ చేయట్లేదు, ఒక్క సెంటెన్స్ అర్థం చేసుకున్నాను. డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎల్సిఎం ఆఫ్ 25 50. 50 కిలోమీటర్లు. ఫస్ట్ రోజు ఎన్ని గంటలు వచ్చింది? 2 గంటలు. సెకండ్ రోజు ఎన్ని గంటలు వచ్చింది? గంట. 2 అవర్స్ 1 అవర్. తేడా ఎంత? 1 అవర్. 1 అవర్ ఈ 60 మినిట్స్. టైం పీరియడ్ గనక 60 నిమిషాలు తేడా ఉంటే నాకు వచ్చింది 50 కిలోమీటర్లు. కానీ నాకు తేడా క్వశ్చన్ లో ఎంత ఉంది? 20 నిమిషాలు. 60/3 ఈజ్ 20. 50/3 ఈజ్ 16.66. 16.66. ఇది ఐ హోప్ ఇట్ ఈజ్ వెరీ వెరీ క్లియర్ టు యూ, రైట్? 50 కిలోమీటర్లు. ఫస్ట్ రోజు 2, సెకండ్ రోజు 1. డిఫరెన్స్ ఈజ్ 1 అవర్. 1 అవర్ ఈజ్ 60 మినిట్స్. కావాల్సింది 20 మినిట్స్. ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉందా? ఇది ఫండమెంటల్స్ అర్థంగా. సార్ డైరెక్ట్ గా మీరు 50 అని ఎందుకు రాశారు సార్? ఎల్సిఎం ఆఫ్ 25 50. 50ని 25 డివైడ్ చేస్తుంది కాబట్టి డైరెక్ట్ 50. డైరెక్ట్ 50. మీకు ఇది అర్థం అవ్వాలి సార్, లేకపోతే మీరు చాలా ఫార్ములాలు యూజ్ చేస్తారు. ఇప్పుడు దీనికి ఒక ఫార్ములా ఉన్నది ఆర్ఎస్ అగర్వాల్. అదే లేట్ అండ్ లేట్ ఇస్తే ఫార్ములా అవుట్ ఆఫ్ సిలబస్. అదే ఎర్లీ అండ్ ఎర్లీ ఇస్తే ఫార్ములా లేదు టెక్స్ట్ బుక్ లో. అదే టైం పీరియడ్ ఇస్తే ఫార్ములా లేదు. కానీ లాజిక్ తెలిస్తే ఆల్ ద వెరైటీస్ దట్ యూ కెన్ సాల్వ్ ఇట్. ఈ లాజిక్ అర్థమైంది అనుకుంటా కదా, రైట్? 20 కిలోమీటర్లు పర్ అవర్ 17 నిమిషాలు లేట్. 30 కిలోమీటర్లు పర్ అవర్ 13 నిమిషాలు ఎర్లీ. 13 నిమిషాలు ఎర్లీ. ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ హోమ్ టు ఆఫీస్. ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ హోమ్ టు ఆఫీస్. ఓవరాల్ గా చూడంగానే ఆన్సర్ చెప్పండి సార్. 20 కిలోమీటర్ పర్ అవర్ 17 మినిట్స్ లేట్. 30 కిలోమీటర్స్ పర్ అవర్ 13 మినిట్స్ ఎర్లీ. ఎల్సిఎం ఆఫ్ 20 30 ఎంత? 60 కిలోమీటర్లు. ఫస్ట్ రోజు 3 గంటలు ఉన్నారు కదా సార్. సెకండ్ రోజు 2 గంటలు. ఎట్లొచ్చాయి 3 గంటలు? గంటకు 20 కిలోమీటర్లు. 60 కిలోమీటర్లకు 3 అవర్స్. 3 అవర్స్ 2 అవర్స్. తేడా ఎంత? 1 అవర్. 1 అవర్ ఈజ్ 60 మినిట్స్. 17 ముందు, 13 వెనకాల. లేట్ అండ్ ఎర్లీ అయితే యాడ్ చేయాలి. ఎందుకు? 9కి చేరాల్సిన మనిషి 17 నిమిషాలు లేట్ వెళ్ళాడు, 13 నిమిషాలు ముందుకు వచ్చాడు. 60/2 ఈజ్ 30.
60/2 ఈజ్ ఆల్సో 30. కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు 15-20 సెకండ్లలో ఆన్సర్ అయిపోతుంది. ఇవన్నీ మీరు నోటికి చేస్తారు సార్. ఇవన్నీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. రైట్, లాజిక్ అర్థమైంది కదా సార్? లేట్ అండ్ ఎర్లీ. అందరూ పెన్ వదిలేసేయండి సార్. దీని ఆన్సర్ చెప్పండి. 9 km/h, 19 minutes late, 19 minutes late. 18 km/h, 1 minute early. పెన్ యూజ్ చేయొద్దు సార్. నేను చెప్పాను ప్రతి క్లాస్లో నా లాజిక్ అర్థమైపోయిన తర్వాత మీరు ఫాస్ట్గా సాల్వ్ చేయాలని. 9 km/h, 19 minutes late. 18 km/h, 1 minute early. ఆన్సర్ చెప్పండి సార్. ఈ రెండిటి ఎల్సిఎం ఎంత? 18 kilometers. ఫస్ట్ రోజు 2 గంటలు, నెక్స్ట్ రోజు గంట. తేడా ఎంత? 1 hour. 1 hour ఈజ్ 60 minutes. లేట్ అండ్ ఎర్లీ, ముందు వెనకాల, తేడా 20. 60/3 20. 18/3 ఎంత? 6 కిలోమీటర్లు. 18/3 ఎంత? 6 కిలోమీటర్లు. ఎవ్రీబడి, ఐ హోప్ ద ఐడియా ఇట్ ఈస్ క్లియర్. మీకు జనరల్ గా టెక్స్ట్ బుక్ లో లేట్ అండ్ ఎర్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేట్ అండ్ ఎర్లీయే కాదు, అది లేట్ అండ్ లేట్ టైం పీరియడ్ కూడా కావచ్చు. ఇక్కడ ఓన్లీ మీకు ఎంత ఫాస్ట్ గా సాల్వ్ చేస్తారనేది ఎల్సిఎం మీద ఆధారపడి ఉంది. ఈ మెథడ్స్ మీకు జనరల్ గా బయట దొరకవు. వి స్ట్రాంగ్లీ రికమెండ్ యూ. రైట్ సార్, ఇప్పటి వరకు లేట్ అండ్ ఎర్లీ చూసాం, దాన్ని లేట్ అండ్ లేట్ చూద్దాం. ఇక్కడ చూడండి సార్, 30 km/h. క్వశ్చన్ మారుస్తాను కానీ నా పిల్లలు లాజిక్ అర్థమవుతే చేయగలుగుతారు. 40 minutes లేట్. 60 km/h, 10 నిమిషాలు లేట్. 10 minutes late. Find the distance from home to office. Find the distance from home to office. 30 km/h, 40 minutes late. 30 km/h స్పీడ్ తోటి వెళ్తే 40 నిమిషాలు లేట్కి వెళ్తాను. 60 km/h తోటి వెళ్తే 10 నిమిషాలు లేట్కి వెళ్తాను. ఏం పనికి మాలిన ఫార్ములాలు లేవు. 30 60 LCM 60 30ని 30 will divide 60. So let distance is 60 అనుకుంటే ఫస్ట్ రోజు 2 hours, సెకండ్ రోజు 1 hour. ఎందుకు 2 hours వచ్చింది కన్నా? గంటకు 30 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు అయితే 2 గంటలు, ఇక్కడ గంట. 2 hours 1 hour, తేడా ఏంటి? 1 hour. 1 hour ఈజ్ 60 minutes. టైం పీరియడ్ 60 minutes గ్యాప్ ఉంటే డిస్టెన్స్ ఎంత? 60 కిలోమీటర్. అరే 9కి చేరాల్సిన వాడు 40 నిమిషాలు లేటుగా చేరాడు. 9:40. ఇక్కడ 10 నిమిషాలు లేటుగా వెళ్ళాడు. 9:10. 9:40, 9:10. తేడా ఎంత? 30 నిమిషాలు. 60 నిమిషాలకు 60 కిలోమీటర్లు అవుతే 30 నిమిషాలకు 30 కిలోమీటర్లు. అర్థమైందా లాజిక్? ఏం ఫార్ములా అవసరం లేదు. లేట్ అండ్ ఎర్లీ అంటే లేట్ అంటే ముందుకెళ్తున్నాడు, ఎర్లీ అంటే వెనక్కి వస్తున్నాడు. లేట్ అండ్ లేట్ అంటే రెండు ముందుకెళ్తున్నాడు. లాజికల్ గా ఆలోచించు. 8కి నేను క్లాసుకు చేరాలి, 40 నిమిషాలు లేటుగా వచ్చాను. 8:40. 10 నిమిషాలు లేటుగా వచ్చాను. 8:10. 8:10, 8:40. తేడా ఎంత? 8:30. లెక్క చూడంగానే బుల్లెట్ ట్రైన్ లాగా టక్కున ఆన్సర్ మీద పడాలి సార్ మనము. ఫాస్ట్ అప్రోచెస్, నాట్ ఈవెన్ ఫాస్ట్ అప్రోచెస్, ఫాస్టెస్ట్ అప్రోచెస్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం. 30. ఈ క్వశ్చన్ చూడండి సార్. లేట్ అండ్ లేట్ అంటే సబ్ట్రాక్ట్ చేయాలి, లేట్ అండ్ ఎర్లీ అంటే యాడ్ చేయాలి. అది ఎందుకో మీరు విజువల్ గా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. 30 km/h, 42 minutes late. 30 km/h, 42 minutes late. 60 km/h, 60 km/h, 12 minutes late. పెన్ వదిలేసేయండి సార్. ఆన్సర్ చెప్పండి. ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ హోమ్ టు ఆఫీస్. 30 km/h, 42 minutes late. 60 km/h, 12 నిమిషాలు లేట్. 30 60. ఎందుకు ఇది 90 వేసుకుందాం? ముందు ప్రాబ్లంలో 30 60 వేసుకున్నాం. 90 విల్ గెట్ డివైడెడ్ బై 30. డిస్టెన్స్ అనేది 90. ఫస్ట్ రోజు 3 గంటలు, సెకండ్ రోజు గంట. తేడా ఎంత? 2 గంటలు. 2 గంటలు ఈజ్ 120 minutes. 2 hours ఈజ్ 120 minutes. 120 నిమిషాల తేడాకు నాకు వచ్చింది 90. 42 - 12. 30 నిమిషాలకు నాకు వచ్చిన తేడా ఎంత? 120/4 30. 90/4 22.5.
90/4 22.5. ఎంత ఈజీగా ఆన్సర్ అయిపోతుంది చూడండి. 30-40 LCM of 30 and 40 it is 90. ఫస్ట్ డే 3 hours, సెకండ్ డే 1 hour. గ్యాప్ ఎంత? 2 hours. 2 hours is 120 minutes. 120 నిమిషాలు గ్యాప్ గనక ఉంటే 90 కిలోమీటర్లు 30 నిమిషాలు అవుతే ఎంత? 120/4 30. 90/4 ఎంత? 22.5. లేట్ అండ్ ఎర్లీ అయితే ఎందుకు యాడ్ చేయాలి మీకు అర్థమైంది, రైట్? లేట్ అండ్ లేట్. అట్లానే ఎర్లీ అండ్ ఎర్లీ అయితే 10 నిమిషాలు ఎర్లీగా వచ్చిన 8:50, 20 నిమిషాలు ఎర్లీగా వచ్చిన 8:40. లేట్ అండ్ ఎర్లీ అయితే మనం యాడ్ చేయాలి. లేట్ అండ్ లేట్ అయినా ఎర్లీ అండ్ ఎర్లీ అయినా సబ్ట్రాక్ట్ చేయాలి. అది మీరు టైమింగ్స్ వేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. అంటే ఒక విజువల్ అప్రోచ్ టు మ్యాథమెటిక్స్. ఇది మీకు లాజిక్ అర్థమైంది అనుకుంటే టైం పీరియడ్ పెన్ వదిలేసేయండి సార్. 8 km/h 7 PM, 12 km/h 4 PM. డిస్టెన్స్ చెప్పండి. 8 km/h 7 PM, 12 km/h 4 PM, 12 km/h 4 PM. 8, 12 ఏదైనా నంబర్ వేసుకోండి. 24 వేసుకుంటున్నాను. ఆర్ యు ఆల్ విత్ మీ? ఫస్ట్ రోజు ఎన్ని గంటలు? 3 గంటలు. సెకండ్ రోజు ఎన్ని గంటలు? 2 గంటలు. తేడా ఎంత? గంట. గంటకి ఎంత వచ్చింది? 24. 4 గంటలు 7 గంటలు. తేడా ఎంత? 3 గంటలు. ఆన్సర్ ఎంత? 72. అయిపోయింది ఆన్సర్. 8, 12 LCM of 8, 12 24. అందుకే మీకు ఫాస్ట్ గా చెప్పడానికే ఇనీషియల్ LCM తీసుకున్నాను. LCM of 8 and 12 24. ఫస్ట్ డే 3 hours, సెకండ్ డే 2 hours. 3 గంటలు 2 గంటలు. తేడా ఎంత? 1 hour. గంటకు 24. గంటకు 24. 4 గంటలు 7 గంటలు. తేడా ఎంత? 3. 1 3 అయింది. 1 3 3. 24 3 ఎంత? 72. 1 3s are 3. 24 3s are 72. I hope the idea it is very very clear to you. Is the idea very clear to you? 8 12 LCM of 8 12 is 24. First రోజు right 3 hours, second రోజు 2 hours. So difference is 1 hour. 4 PM 7 PM difference is 3 hours. So 1 3s are 3, 24 3s are 72. లాజిక్ అర్థమైంది కదా? ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం. 50 km/h 9 PM, 100 km/h 6 PM. డిస్టెన్స్ ఆన్సర్ చెప్పండి సార్. 50 km/h 9 PM, 100 km/h 6 PM. డిస్టెన్స్ ఆన్సర్ టకాటక్ చెప్పండి. 50 100 ఎంతిది? 100 kilometers. ఫస్ట్ రోజు 2 hours, సెకండ్ రోజు 1 hour. తేడా ఎంత? 1 hour. 6 PM 9 PM. తేడా ఎంత? 3 hours. ఆన్సర్ ఈజ్ 300 kilometers. ఆన్సర్ ఈజ్ 300 kilometers. ఎంత ఈజీగా అయిపోతుంది.